నాతో ఒకసారి చెప్పండి. పిరమిడ్ పార్టీ అందరి పార్టీ. పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి 99లో పిరమిడ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది సేవలు అందించారు. వారిలో ఉన్న వాళ్ళలో జీకే గారు ఉన్నారు, అలాగే ఇక్కడ రాజు గారు ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మరి పిరమిడ్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, దానికి సపోర్టర్స్, ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, మరి పాదాభివందనాలు. పిరమిడ్ పార్టీ అందరి పార్టీ. ఎందుకు అందరి పార్టీ అంటే, పత్రిజీ ఆధ్యాత్మికవేత్తలు శాకాహారులే పాలకులు కావాలి, ఇది సోక్రటీస్ చెప్పినటువంటి విషయం. సో ఆధ్యాత్మికవేత్తలు శాకాహారులు ఏ ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ పిరమిడ్ పార్టీకి సంబంధించిన వాళ్లే. కాబట్టి పిరమిడ్ పార్టీ అంటే ఆధ్యాత్మికవేత్తలు శాకాహారులు పాలకులు కావాలి. సో మరి మనము రకరకాల పార్టీల నుంచి వచ్చాం. మా తాతలు కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నారు, మరి మీ తాతలు తండ్రులు కూడా, మీరు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు. మనం ఎవరూ కూడా ఏ పార్టీ మారాల్సిన అవసరం లేదు. మనం మన పార్టీ నాయకుల్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే శాకాహారులుగా మార్చుకోవాలి, ఆధ్యాత్మికవేత్తలుగా మార్చుకోవాలి. మన దగ్గరికి ఎవరైతే ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళని మనం అడగాల్సింది 500, 1000 రూపాయలు, 2000, 3000 మన ఇంటి ముందు బావులో కాదు. ఈరోజు రాజుగారు ఆయన జీవితం అంతా త్యాగం చేసి మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన ఒక ఆధ్యాత్మికుడు, ఆయన ఒక శాకాహారి. ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ వారికి ఏ సంబంధం లేదు ఇక్కడ, కానీ అక్కడ భోజనాలు పెడుతున్నారు, ఇక్కడ చెత్తేరేస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాణి మేడం బ్యానర్లు అక్కడి నుంచి ప్రింట్ చేయించుకొని, రోజా మేడం వాళ్ళందరూ కూడా పొద్దున్నే వచ్చి అవన్నీ కట్టించారు. సో ఇన్ని కార్యక్రమాలు మరి ఇంత విస్తృతంగా, ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి అని అంటే దానికి కారణం ఆధ్యాత్మికవేత్తలు. మరి ఆధ్యాత్మికవేత్తలు శాకాహారులు మన పాలకులైతే మన దేశం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి కావాలా వద్దా? మరి కావాలంటే మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. పిరమిడ్ పార్టీ అంటే ఆధ్యాత్మికవేత్తలు శాకాహారులు కావాలి. మరి పత్రిజీ 99లో ప్రారంభించినప్పుడు ఆ లక్ష్యం మరి నెరవేరిందా? మన పిరమిడ్ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యే అయ్యారా, ఎంపీ అయ్యారా? మనం ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం అనేది తర్వాత మాట. కానీ మన సంకల్పం ఏంటి? ఆధ్యాత్మికవేత్తలు శాకాహారులు పాలకులు కావడం. మరి మన దేశానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ, నరేంద్ర మోడీ, ఆయన ఒక శాకాహారి. అంటే మన సంకల్పం భారతదేశానికి ప్రధానమంత్రినే తీసుకొచ్చింది. అలాగే భారతదేశానికి రాష్ట్రపతి ఈరోజు ద్రౌపది ముర్ము, ఆ రోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆ తర్వాత ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు శాకాహారులు, ఆధ్యాత్మికవేత్తలు. అంటే మన సంకల్పం ఏదో ఒక రూపంలో నెరవేరాలి. అవును. సో ఇక్కడ మన సంకల్పం నెరవేరడం ముఖ్యం, కానీ మనం ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం కాదు మనకు ముఖ్యం. మన సంకల్పం ఈరోజు మరి రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక శాకాహారి, యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి ఎంతో మంది నాయకులు, రాజస్థాన్లో, రకరకాల ఎన్నో రాష్ట్రాల్లో, మరి ఛత్తీస్గఢ్లో ఎంతో మంది నాయకులు ఈరోజు ఆధ్యాత్మికవేత్తలు. మరి మన గ్రామ సర్పంచ్ శాకాహారి కావాలా, ఆధ్యాత్మికవేత్త కావద్దా? మన వార్డు మెంబర్ కావద్దా? మన మున్సిపాలిటీ కౌన్సిలర్ కావద్దా? మేయర్ కావద్దా? మనము గ్రామ సర్పంచ్, మన వార్డు మెంబరు శాకాహారి, ఆధ్యాత్మికవేత్త అయ్యేంత వరకు మనం పిరమిడ్ పార్టీకి పనిచేయాలి. దీనిపైన ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలి. కేవలం మన దేశంలోనే కాదు, పత్రిజీ సంకల్పం, పిరమిడ్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రపంచం అంతా పిరమిడ్ పార్టీ కావాలి. ఇప్పుడు డాక్టర్ జీకే గారు యూకేలో ఉన్నారు, మరి యుఎస్ తిరుగుతున్నారు. ఇలా ఎన్నో దేశాల్లో కూడా భవిష్యత్తు రోజుల్లో పిరమిడ్ పార్టీ వస్తుంది. ఎందుకు రావాలి పిరమిడ్ పార్టీ అంటే, ప్రతి దేశంలో పిరమిడ్ పార్టీ ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు పాలకులు అవ్వాలనేది మన కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ ఏంటి? సోక్రటీస్ నినాదం ఏంటి అంటే ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు పాలకులు కావాలి, అంతే. అది ఏ పార్టీ అనేది మనకు సంబంధం. పేర్లు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ఆనంద్ ప్రసాద్, అలాగే కేశవరాజు గారు, అలాగే జీకే గారు, ఇలా పేర్లు ఉన్నాయి, కానీ వీళ్ళందరూ ఎవరు? పిరమిడ్ మాస్టర్లు. సో అలాగే పిరమిడ్ మాస్టర్ అంటే, పిరమిడ్ పార్టీ అంటే అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు. భవిష్యత్తు రోజుల్లో ఇప్పుడు కూటములు ఎలా ఉన్నాయో, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఉంది.
రేపటి భవిష్యత్తు రోజుల్లో కూటములు ఉంటాయి. కేవలం శాకాహారులు మాత్రమే కూటమి అవుతారు. భారతదేశంలో కూటమి ప్రభుత్వం శాకాహారుల కూటమి, అది అన్ని పార్టీలకు సంబంధించిన కూటమి అవుతుంది. ఇది ఒక విచిత్రమైన కూటమి అవుతుంది. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లు మాత్రమే అది సాధించగలుగుతారు. ఎందుకంటే మా 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 నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి మరి శాకాహారి ఉంటాడు, ఇంకొక చోట తెలుగుదేశం అయి ఉంటాడు, ఇంకొక చోట వైసీపీ అయి ఉంటాడు, ఇంకో చోట టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకే రకరకాల పార్టీల్లో ఉండొచ్చు. కానీ శాకాహారులను మాత్రమే ఎన్నుకుంటాము. ఒక చోట మనం కాంగ్రెస్ సపోర్ట్ చేసామని ఇంకో చోట చెయ్యం, వాళ్ళు నాన్ వెజిటేరియన్ అయితే. కాబట్టి మన దగ్గరికి వచ్చే నాయకుల్ని మనం ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి అంటే, మీరు శాకాహారులు కండి, లేదంటే మిమ్మల్ని మార్చేస్తాం, లేదా మేమే నిలబడతాం. అంతే కదా. మనకు కావాల్సింది ఏంటి? ధర్మో రక్షతి. ఏ ధర్మాన్ని మనం కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మొన్న కరోనా వచ్చింది, మన ఎమ్మెల్యేలు ఎంపీలు మనల్ని ఏమైనా కాపాడారా? కాపాడరు. ఎలాంటి ఉపద్రవమైనా వస్తుంది, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కష్టం. కానీ ధర్మం కాపాడుతుంది. కాబట్టి ఆ ధర్మానికి మనం ఓటేస్తే, ఆ ధర్మం మనం కాపాడితే, ఆ ధర్మం మనం ఏదో ఒక రూపంలో మనమంతా దేవుళ్ళం. మనకెవడు ఏమి ఇవ్వాలి? మనకు ఉద్యోగం కావాలా? మనకేమన్నా ధన సహాయం కావాలా? మనమే సృష్టికర్తలమైనప్పుడు మనకి ఎవడో మనం ప్రతిరోజు మనం ప్రతి నెల మనం ఇచ్చే పెట్రోలు నుంచి వచ్చేటువంటి రకరకాల కూరగాయల దగ్గర నుంచి ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం. మనం కట్టే డబ్బుల్ని సరిగా వినియోగించడం కోసం, ఖర్చు పెట్టడం కోసం మనం రాజకీయ నాయకుల్ని ఉన్నాం. వాటన్నిటిని సరిగ్గా ఆ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం. కానీ వాళ్ళేదో మనకిస్తారని ఒక భ్రమలు కల్పిస్తున్నారు. వాళ్ళెవరు? మనమేం బిచ్చగాళ్ళం కాదు అడుక్కునేదానికి, మనమే ఇస్తున్నాం. మనం ఇచ్చే డబ్బుల్ని సక్రమంగా ఉపయోగించకుండా వాళ్ళు దాచుకోవడం కోసం మనము వాళ్ళ దగ్గర నుంచి 5,000, 3,000, 2,000 తీసుకొని ఓటేస్తున్నాం. ఈ అవగాహన మనం కల్పించుకోవాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కల్పించాలి. ఇది ప్రతినిత్యం జరగాలి. ప్రతినిత్యం జరుగుతూ నిజమైనటువంటి సేవకులు పిరమిడ్ మాస్టర్లే అనేది ప్రపంచానికి మనం తెలియజేయాలంటే, ఇందాక రాజుగారు చెప్పినట్లు మనమంతా కూడా ప్రతి చోట మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, రకరకాల సేవా కార్యక్రమాల్లో మనం వెళ్తూ మనం మరి పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం. కేవలం ఎలక్షన్ టైంలోనే కాకుండా ప్రతిరోజు మనం నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. మరి భవిష్యత్తు రోజుల్లో ఇప్పుడు ఇంతవరకు నేను ఒక పిఎంసి డైరెక్టర్గా ఉన్నా. మరి పిఎంసి అనేది మన ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు రాకూడదు కాబట్టి ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, పిఎంసి పాజిటివ్ న్యూస్ ద్వారా మనం పిరమిడ్ పార్టీని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, రకరకాల సంఘ సంస్థలు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రపంచంలో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మరొక అద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. దానిలో పనిచేయడానికి కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు నేను ఈ వేదిక నుంచి ఆహ్వానిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రకృతి వ్యాలీకి అందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పత్రిజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ ప్రసాద్ గారు.